నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను షీలా. కృష్ణా బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కేసీఆర్, హరీష్ రావే కారణమన్నారు మంత్రి జూపల్లి. గతంలో తాను ఉమ్మడి మహబూబ్ నగర్ రైతులకు నీటిని అందించేందుకు సలహాలు, సూచనలు ఇస్తే హరీష్ రావు విస్మరించారని మంత్రి జూపల్లి ఆరోపించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్తో మంత్రి జూపల్లి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మరి 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఈ ప్రాంత రైతాంగం మీద ఇలా ప్రేమ కోరుకోవచ్చు మాట్లాడుతా ఉన్నారు. దీనికి కొంత కారణం వాళ్ళే కదా. నారాయణ మంత్రి నేను చెప్పిన పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో రైతాంగం నిలబడడం కోసం నేను ఆనాడు పాలమూరు రిజర్వాయర్ కడుతున్నప్పుడు ఇవాళ కొందరు నాయకులు, స్థానిక నాయకులు మాట్లాడేటప్పుడు ఆనాడు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయరే వద్దన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ వస్తే ఈ ప్రాంత రైతాంగానికి నష్టం జరుగుతుంది, ఇవాళ కొల్లాపూర్ తాలూకా కానీ అచ్చంపేట ఉపయోగమే లేదని మాట్లాడేది. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది, అది ఒత్తిడి చేసిన కారణంగా ఆనాడు నేను శాసనసభలో సభ్యులు ఉన్న మంత్రి కూడా ఉన్నాను. ఆ నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లు రిజర్వాయర్ కు నీళ్లు రావడానికి స్లూస్ పెట్టించు 1000 క్యూసెక్స్. సో దానివల్ల ఒక్కొక్క మోటార్ 800 క్యూసెక్స్. ఆ స్లూస్ పెట్టిన కారణంగా ఇప్పుడు తక్షణమే వచ్చేటువంటి వారం రోజుల్లోనే ఈ 3 మోటార్లకు తోడు పాలమూరు పంపులు రన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లు రిజర్వాయర్ కు 1000 క్యూసెక్స్ చూపిస్తే ఇది 4వ మోటార్ నడవకుండా ఈ నీటి ద్వారా ఇంటికి చేరే అవకాశం ఉంది. దాన్ని వాడేది ప్రయత్నం చేసి దాని ద్వారా 3200 క్యూసెక్స్ మొత్తం వచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది.